ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ప్రారంభమైంది. అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు మంత్రులు హాజరైనట్లు తెలుస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. లోక్సభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీకి కేంద్రంలోని వివిధ శాఖల నుంచి రావాల్సిన నిధులు, రావాల్సిన పథకాలపై టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ప్రారంభమైంది. అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు మంత్రులు హాజరైనట్లు తెలుస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఈ సమావేశంలోనే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. లోక్సభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీకి కేంద్రంలోని వివిధ శాఖల నుంచి రావాల్సిన నిధులు, రావాల్సిన పథకాలపై టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి. టీడీపీ పార్లమెంటరీ సమావేశం ఆల్రెడీ ప్రారంభమైపోయింది. చంద్రబాబు నివాసంలో ప్రారంభమైపోయింది. ఏపీకి రావాల్సిన నిధుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించండి. బ్రాహ్మణి కొద్దిసేపటి క్రితమే అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసమైనటువంటి ఉండవల్లిలో పార్లమెంటరీ సమావేశం ఏదైతే నిర్వహిస్తున్నారు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క టీడీపీ ఎంపీలందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. ఏదైతే మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నటువంటి ఈ యొక్క పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ఈసారి జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలు కావడంతో ఈ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పలు బిల్లులు పాస్ చేయాలంటూ కూడా ఇప్పటికే అటు చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని కొందరు పెద్దలను, మంత్రులను కూడా కలిసి వచ్చినటువంటి విషయం తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ సమావేశాల్లో నాయకులు, ఈ యొక్క ఎంపీలు అనుసరించవలసినటువంటి వ్యవహారం మీద, అలాగే రాష్ట్రానికి రాబట్టవలసినటువంటి ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏదైతే పెండింగ్ నిధులు ఉన్నాయో, ఈ విభజన హామీలకు సంబంధించినటువంటి నిధులు కానీ వీటిలన్నింటినీ కూడా రాబట్టుకునేందుకు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఇవన్నింటినీ కూడా వివరించేందుకు వీరందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ పార్లమెంట్ సమావేశాల్లో సభ్యులకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగనే దాని మీద కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులకు సంబంధించి కూడా పార్లమెంట్ సమావేశాల్లో దగ్గరుండి అందరూ కలిసికట్టుగా ఈ యొక్క బిల్లులను అయితే పాస్ చేయించుకునేలా కూడా ఇది వ్యూహరచన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఈ పార్లమెంట్ సమావేశాల్లో రావాల్సినటువంటి నిధులను ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టేలాగా చూసుకోవాలంటూ కూడా
ఈ యొక్క దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ఎంపీలంతా కూడా హాజరైనటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క సమావేశం అయితే ప్రారంభమైంది. మరి కొద్దిసేపట్లో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికీ దీనికి సంబంధించి హాజరైనటువంటి సభ్యులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ సమావేశంలో హుందాతనాన్ని ప్రదర్శించడం, అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులను కూడా రప్పించుకునే విధంగా కూడా అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణి రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.